హలో గైస్, వెల్కమ్ టు ఆస్పిరెంట్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ అనేది తీసుకొచ్చిందండి. దీని పేరు ఏంటంటే సెక్షన్ కంట్రోలర్ అండి. ఈ పోస్ట్ పేరు ఏంటంటే సెక్షన్ కంట్రోలర్ అనమాట. ఇది లెవెల్ 6 పోస్ట్ అండి. లెవెల్ 6 పోస్ట్. యాక్చువల్గా సెక్షన్ కంట్రోలర్ డ్యూటీస్ ఏముంటాయంటే ఇక్కడ చూసారు కదండి, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఉంది కదా, ఇతను ఒక రూమ్లో ఉండి, అది కంట్రోల్ రూమ్ అని అంటారండి. అందులో ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్తుంది, తర్వాత ఏంటంటే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ట్రైన్ టైమింగ్స్, తర్వాత ఏంటంటే ఒక స్టేషన్కి స్టేషన్ మాస్టర్ ఉంటాడండి. ఈ స్టేషన్ మాస్టర్కి తర్వాత ఏంటంటే ట్రైన్ రన్ చేసే ఏఎల్పీస్ అండ్ ఎల్పీస్కి, ట్రైన్లో ఉండే గూడ్స్ గార్డ్కి, వీళ్ళందరితో కమ్యూనికేట్ అయ్యేది ఎవరంటే ఈ సెక్షన్ కంట్రోలర్ అండి. పర్టికులర్ స్టేషన్ ఉందనుకోండి, ఆ స్టేషన్లో అంటే ఒక సెక్షన్ కంట్రోలర్ ఉంటాడు. ఆ సెక్షన్ కంట్రోలర్ ఏం చేస్తాడంటే అతని ఒక స్టేషన్కి వచ్చే ట్రైన్స్, వెళ్ళే ట్రైన్స్కి సిగ్నల్స్ ఇచ్చేది, కానీ అంటే ఏ టైంకి రావాలి, ఏ ప్లాట్ఫామ్ అలౌట్ చేయాలి, ఇవన్నీ మానిటర్ చేసేది ఎవరంటే ఈ సెక్షన్ కంట్రోలర్ అండి. అర్థమైంది కదండి. ఇప్పుడు చూద్దాం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఇవన్నీ చూద్దాం. చూడండి, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే September 15th అండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14th 10th అండి. అర్థమైంది కదండి. అంటే October 14th వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ October 16th వరకు ఉంటుందండి. తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ మిస్టేక్స్ మీరు అప్లై చేసినప్పుడు కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్షన్ విండో ఉంటుందండి. కరెక్షన్ విండో అది ఎప్పటి నుంచి అంటే October 17th నుంచి October 26th వరకు ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ అని అన్నారు కదండి, ఇదేంటంటే ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉంటారు కదండి, వాళ్ళ కోసం మరి స్క్రైబ్ డీటెయిల్స్ మెన్షన్ చేయమని అంటున్నారు అన్నమాట. అర్థమైంది కదండి. డేట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, లెవెల్ 6 పోస్ట్ అన్నానండి. లెవెల్ 6 పోస్టు ఇది ఇనిషియల్ పే అండి, బేసిక్ పే అండి. బేసిక్ పే 35,400 ఉంది. అంటే వీటికి మళ్ళీ అలవెన్సెస్ యాడ్ అవుతాయండి. అంటే డిఏ ఇప్పుడు రైల్వేలోకి వచ్చేసరికి 55% ఉందండి. రైల్వే 55% డిఏ ఉందండి. దీంట్లో 55% అంటే 17,750 అరౌండ్ లా వస్తుందండి, తక్కువ అనుకుంటే. సో బేసిక్ డిఏ కలుపుకుంటేనే అరౌండ్ 52,000 ఎంత వచ్చేస్తుందండి, 53,000 వస్తుంది. వీటికి మళ్ళీ ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్ అని, తర్వాత ఇంకా ఒకవేళ మీకు నైట్ షిఫ్ట్లు కూడా ఉన్నాయనుకోండి, రన్నింగ్ స్టాఫ్ కాబట్టి ఇతను రన్నింగ్ స్టాఫ్లో వస్తారు, నైట్ షిఫ్ట్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుందండి. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైట్ షిఫ్ట్ వేయరండి, మ్యాక్సిమం అంటే 99% వేయరండి. సో మీరు అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్ చూడండి, 20 నుంచి 33 ఇయర్స్ వరకు అండి. 33 అంటే జనరల్ కేటగిరీకి ఇచ్చిందండి, జనరల్ వాళ్ళకి అనమాట. 33 ఇయర్స్ వరకు. ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీకి ఇంకో 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అర్థం కదండి. ఇంతే అండి. నెక్స్ట్ దీనికి ఇది డిగ్రీ బేసిస్ మీద జాబ్ అండి. క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అండి, మినిమం డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్లేదండి, ఓకే కదా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పేశాను. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అని అన్నాను కదండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A2 ఇచ్చాడండి. A2 అంటే ఏంటంటే వితౌట్ స్పెట్స్తో చూడాలండి. వితౌట్ స్పెట్స్ ఉండాలి. అంటే సైట్ ఉంటే ఎలిజిబుల్ కాదండి మీకు, వితౌట్ స్పెట్స్తో చూడాలి, ఓకే కదండి. దీని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను నేను, ఇందులోనే మెన్షన్ చేస్తారు ఎక్కడ దగ్గర వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఎగ్జామ్ అనేది 2 ఉంటాయండి. అందులో CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అంటారండి. CBT ఉండేది. దీని తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి CBAT అని ఉండేదండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇంతకు ముందు వరకు CBAT అనే ఎగ్జామ్ ఎవరి వరకు ఉండేదంటే ఏఎల్పీస్ మాత్రమే ఉండేదండి. అదే కదండి. అంటే కంప్యూటర్ మీద ఏంటంటే కొన్ని ఇమేజెస్ ఇచ్చి, లేకపోతే ఏంటంటే కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చి, ఇలాంటివి ఇచ్చి ఏంటంటే వాటిని ఐడెంటిఫై చేయమంటారండి. అది ఈజీనే, భయపడాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ CBT 1 అయితే చాలన్నమాట. చూడండి, CBATకి ఒకవేళ ఎగ్జాంపుల్ 10 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, CBT 1 నుంచి ఎంతమంది క్వాలిఫై చేస్తారంటే 10x8 అండి. అంటే 80 మెంబర్స్ని తీసుకుంటారు. ఎన్ని పోస్టులు ఉంటే దాన్ని బట్టండి. అర్థమైంది కదండి. DVకి మాత్రం 1:1, ఒక పోస్ట్ ఒక్కనే పిలుస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 ఉంది. రైల్వేకి ఎలాగో 1/3 ఉంది, మీకు తెలిసింది కదండి. నెక్స్ట్ దీనికి నార్మలైజేషన్ ఉంటుందండి, ఎందుకంటే ఎట్ ఏ టైం అందరికీ ఒకేసారి ఎగ్జామ్. రైల్వే జోన్స్ యాజ్ పర్ ద ఆప్షన్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఓన్లీ. అంటే మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే జోన్లు అనేది అలాట్ చేస్తారండి. అర్థమైంది కదండి. మీకు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవడానికి ఎక్కడ దగ్గర ఇస్తాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రిఫరెన్సెస్ ఇస్తాడు, కొన్ని కేసెస్లో ఏంటంటే తనకి నచ్చిన జోన్ కూడా ఇవ్వచ్చు అని అంటారండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఫస్ట్ జాబ్ వస్తే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయండి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్పౌస్ కూడా, అంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీ లొకాలిటీలో పనిచేసినట్లయితే అది చూపించి మనం మళ్ళీ మార్చుకోవచ్చు. ఉంటాయండి. ఫస్ట్ జాబ్ వస్తే చాలు మనకి. ఆ మెంటాలిటీతో ప్రిపేర్ అవ్వండి అనమాట. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చాడనుకోండి, జోన్ ప్రిఫరెన్స్ ఇస్తాడనుకుంటా ఈ స్టేట్మెంట్ బట్టి. ఆ జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు ఎక్కడో SCR కాలం కూడా SCR సెలెక్ట్ చేయండి, ECR కాలం ECR సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఏంటంటే మినిమం 5 to 10 years అనేది మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడ చేయాలని చెప్తున్నాడండి. అర్థమైంది కదండి. సో కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు జోన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్లయితే ఏ జోన్ అనేది మీరు డిసైడ్ అయ్యి జోన్ ముందే సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది కదండి. చూడండి, A2 కేటగిరీ అని అన్నాను కదా, ఫిజికల్గా అన్నింటిలోనే ఫిట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వితౌట్ గ్లాసెస్ అండి, 6/9 ఉండాలన్నమాట. వితౌట్ గ్లాసెస్ అంటే సైట్ ఉండకూడదు అనమాట మీకు అసలు.
కాకపోతే తర్వాత మేనేజ్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే ఎగ్జామ్ క్రాక్ చేయండి. దీని గురించి నాకు సైట్ ఉందని ఆగిపోకండి. దాన్ని ఏదో మేనేజ్ చేయొచ్చు అనమాట. తర్వాత పీఆర్కి లేని లేజిక్ లేని అవన్నీ చేయించుకొని మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఫాగ్ టెస్ట్ లేదని అన్నాడు కాబట్టి, ఇక్కడ ఫాగ్ టెస్ట్ నో ఫాగింగ్ టెస్ట్ అని అన్నాడు కాబట్టి ఫాగ్ టెస్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయించుకోవడం లేదని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అండి చూడండి, ఏజ్ లిమిట్ చెప్పాను కదండి, 3 years అనేది ఓబీసీకి ఇస్తాడు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చాడు. ఇది ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 years అండి, 6 years. ఓకే కదండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేసరికి ఏంటంటే డిగ్రీ అండి. మినిమం ఎడ్యుకేషన్ నెక్స్ట్ డిగ్రీ అండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఎక్సెల్లోకి వెళ్తే అక్కడ చూపిస్తుంది డిగ్రీ అనమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే డిగ్రీ. ఫీ పేమెంట్ వచ్చేసరికి ఏంటంటే 500 అండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ చెప్తాను చూడండి. సిబిటీ ఉంటుందన్నాను కదండి. టోటల్ డ్యూరేషన్ 120 minutes అండి. 100 questions అంటే ఎక్కువ టైం వేస్తున్నారు చూడండి. 120 minutes 100 questions అనమాట. అంటే ఎక్కువే. ఇప్పుడు వచ్చి ఏ ఎగ్జామ్ కూడా రైల్వేలో ఇవ్వలేదు ఇందులో. తర్వాత 1,080 మార్కింగ్ అండి. సిలబస్ చూడండి, ఇప్పుడు వచ్చి ప్రతి దగ్గర 4-5 టాపిక్స్ ఉండేవండి. అంటే ఇప్పుడు క్వాంట్ కానీ, క్వాంటు, రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్ కానీ, లేకపోతే జనరల్ స్టడీస్ కానీ ఉండేవి. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదండి. ఓన్లీ క్వాంట్ ఇచ్చారు చూడండి. ఎలిటికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అని చెప్పి మ్యాథమెటిక్స్ ఇచ్చారు ఫస్ట్ ఇందులో. నెంబర్ సిస్టమ్స్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, టైము, స్పీడ్, డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జిబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, అథమెటిక్ ప్రోగ్రెషన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, జామెట్రీ, ఏరియా అండ్ వాల్యూస్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ ఈటీసీ అని ఇస్తే ఎక్స్ట్రా టాపిక్ కూడా నేర్చుకోండి. కానీ చెప్పలేదు కాబట్టి ఓన్లీ ఈ టాపిక్స్ నుంచి చేస్తారండి. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఇందులో ఏముందండి చూడండి, డేటా అనాలిసిస్. తర్వాత ఏంటంటే టాబ్లెట్ చార్ట్స్ ఏముంటాయి కదండి, పై చార్ట్స్, తర్వాత ఏంటి బార్ గ్రాఫ్స్ ఇవి ఉంటాయి కదండి, అదే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే అవి ఉంటాయి. తర్వాత డేటా సఫిషియన్సీ, వెన్ డయాగ్రామ్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ అండి. ఇది ఒక సెక్షన్ అనమాట. అంటే ఇది మ్యాథ్స్ ఒక సెక్షన్. నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ అని చెప్పి చూడండి. ఇందులో లాజికల్ రీజనింగ్ అని చెప్పి బైనరీ లాజిక్, సిలోజిమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్, ఎజిమ్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, సాల్వింగ్ లాజిక్, బేసిక్ పజిల్స్, ఇవన్నీ ఏంటండి రీజనింగే కదా. ఇవన్నీ రీజనింగ్ అనమాట. ఇది చూడండి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ వుడ్ బి గివెన్ ఫ్రమ్ ది సబ్జెక్ట్స్ ఆన్ హిస్టరీ, సొసైటీ, లిటరేచర్. ఇప్పుడు ఇదేంటంటే అంటే సింపుల్ చెప్పాలంటే ఇంగ్లీష్లోను ప్యాసేజెస్ ఇస్తారండి. దీనికి సంబంధించిన ఏదో ఒకటి ఇలా హిస్టరీ టాపిక్ కానీ, సొసైటీ టాపిక్ కానీ, లిటరేచర్ కానీ, సైన్స్ కానీ ఇలాంటి టాపిక్స్ ఇచ్చి వాటిలో ఏంటంటే వాటి యొక్క మెయిన్ ఐడియా ఏంటి, సపోర్టింగ్ ఐడియా ఏంటి, అప్లికేషన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి మనకి ఏదో అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్ చేస్తారు. అంటే పారాగ్రాఫ్స్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్ చేస్తారండి. ఇంతే, ఇందులో ఏమీ లేదన్నమాట. పారాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్ చేస్తారు, మనం సాల్వ్ చేయమంటాడు అనమాట. ఈజీనే కదా. ఇది చూడండి. నెక్స్ట్ మెంటల్ రీజనింగ్. ఇది రీజనింగ్ అనమాట. ఎనాలజీ ఒకటి, సిరీస్ కంప్లీషన్ అంటే కోడింగ్, డీకోడింగ్ అని ఇలాంటివి అనమాట. నెంబర్ సిరీస్ ఇవన్నీ ఇందులోకి వస్తాయండి. లేకపోతే ఇలా ఒక 2, 4, 5, 6 ఇచ్చి పక్క నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, అది సిరీస్ కంప్లీషన్ అనమాట. చూడండి, కోడింగ్, డీకోడింగ్ టైప్ అంటే ఆల్ఫాబెటికల్, ఏబీసీడీలు ఇలా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ర్యాంకింగ్ చూడండి అంతా. ఓన్లీ ఇప్పుడు ఏముందండి, క్వాంట్ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ రీజనింగ్ ఒకటి ఇచ్చాడు, తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. అంటే పారాగ్రాఫ్ రీడింగ్ అని చెప్పొచ్చు అనమాట. పారాగ్రాఫ్స్ ఇచ్చి అందులో క్వశ్చన్స్ అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంతే అండి. ఈ 3 టాపిక్ నుంచి జాబ్ వస్తుంది ఈజీగా. చూడండి, అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 60 marks అండి. తర్వాత లాజికల్ ఎబిలిటీ 20 marks, మెంటల్ రీజనింగ్ 20 marks. ఏముందండి అసలు ఇందులోను చూడండి మీరే. ఈజీనే కదా, ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. మీరు సిలబస్ని పట్టుకొని దాన్నే బైబిల్లో ఫిక్స్ అయ్యారనుకోండి, ఈజీగా జాబ్ మీకు అయిపోయింది అనమాట. అంటే ఇంత తక్కువ సిలబస్ ఉన్న ఎగ్జామ్ నేను ఇప్పుడు అయితే చూడలేదన్నమాట. జస్ట్ క్వాంటు, రీజనింగ్ మామూలుగా అయితే నేను చేయనండి. జస్ట్ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. ఇలా నోటిఫికేషన్ పడింది, అప్లై చేసుకొని క్లోజింగ్ డేట్స్ ఏజ్ అని. కానీ ఎంత ఈజీగా ఇచ్చేసరికి చెప్పాలనిపించి వీడియో చేశాను అనమాట. అర్థమైంది కదండి. ఎవరైతే కంపల్సరీ జాబ్ కావాలని అనుకుంటే ఈ 3 క్వాంటిటీ, రీజనింగ్ గట్టి టార్గెట్ చేశారనుకోండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలాగో ఒకవేళ అక్కడ 10 questions వస్తే మీరు ఏం చూడకుండా వెళ్ళిపోయిన 5 questions పెట్టేస్తారు. ప్రాక్టీస్ చేస్తే 10 out of 10 కొట్టేస్తారు అనమాట. అర్థమైంది కదండి. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇందులో సిబిటీ తర్వాత సిబ్యాట్ ఉంటుందండి. సిబ్యాట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెరిట్ ఉంటుందండి. చూడండి, మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే 70% వెయిట్ ఆఫ్ ది మార్క్స్ అనేవి సిబిటీకి ఇస్తారండి. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఇస్తారు. తర్వాత అంటే సిబ్యాట్కి వస్తే 30% వెయిట్ చేస్తారు. సో రెండింటి నుంచి మెరిట్ చేస్తారు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఓకే కదండి. ఇక్కడ ఇచ్చాడండి మనకి. చూడండి, ఆర్డర్ ఆఫ్ జోన్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అండర్ చూజన్ ఆర్ఆర్బీ అని అన్నాడు అనమాట. అంటే మనకి ఇప్పుడు బోర్డు సెలెక్ట్ చేసుకుంటామండి. బోర్డు సెలెక్ట్ చేసుకొని అందులో ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటాం అనమాట, ఏ జోన్ అనేది. అర్థమైంది కదండి. ఆర్ఆర్బీలోను మనం ఎస్సీఆర్కి అప్లై చేసుకుంటామా, ఈసీఆర్కి అప్లై చేస్తున్నామా, లేకపోతే ఇంకేమున్నాయండి, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సెంట్రల్ రైల్వే ఇలా ఉంటాయండి. మనం మ్యాక్సిమం ఏంటంటే ఎస్సీఆర్ అప్లై చేసుకుంటారు. లేదనుకోండి ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టుకున్నారనుకోండి, తర్వాత మనం వైజాగ్ రావడానికి ఈజీ అవుద్ది, అది పెట్టుకుంటారు. లేదనుకోండి బెంగళూరు కూడా పెట్టుకుంటారండి. అది కూడా మిస్ అయితే ఒకవేళ చెన్నై పెట్టుకుంటారనమాట. అర్థమైంది కదండి. ఇలా ఏదో ఒక బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి మీరే, మీ అంతా మీరే అప్లై చేసేటప్పుడు. తర్వాత లైవ్ ఫోటో అండి, అప్లై చేయడం గురించి చెప్తున్నారు, ఎలా అప్లై చేయాలనేది. చూడండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చి క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి, తర్వాత ఏమో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సిగ్నేచర్ అనేది ఏంటంటే బ్లాకింగ్ పెన్తో రాసి వైట్ పేపర్ మీద రాసి అది అప్లోడ్ చేయాలండి. సిగ్నేచర్ అనేది బ్లాక్ లెటర్స్తో కానీ క్యాపిటల్ లెటర్స్తో కానీ, అంటే ఇప్పుడు చూడండి నా పేరు నాని అని ఉందనుకోండి, నాని అని ఉన్నట్లయితే నేను ఇలా రాయకూడదు, క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. అదేవిధంగా బ్లాక్ లెటర్స్తో రాయకూడదు, క్యాపిటల్ లెటర్స్తో రీజాయిన్డ్ అని అన్నమాట. ఇప్పుడు ఇలా ఉందనుకోండి నా పేరు, నేను ఇలా పెట్టి ఇలా గ్యాప్ ఇచ్చి రాయకూడదు అనమాట. దాని మీనింగ్ అది. అర్థమైంది కదండి. సిగ్నేచర్ వచ్చేసరికి ఏంటంటే 30 KB నుంచి 49 KB ఉండాలండి. అర్థమైంది కదా. ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏంటంటే యూజ్ ఆఫ్ నాన్ వైట్ చూడండి, అంటే నన్ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రం రిజెక్ట్ అయ్యిందండి అప్లికేషన్. సో అది పెట్టుకోండి అనమాట. అర్థమైంది కదండి.
ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫ్రీ ట్రైన్ పాస్ అనేది వచ్చిందండి వాళ్ళకి. అది కూడా చూడండి ఇక్కడ జోన్ వైజ్ ఏంటంటే వేకెన్సీస్ ఇచ్చాడు అనుకోండి. అహ్మదాబాద్కి వచ్చేసరికి ఏంటంటే 15 ఉన్నాయండి, అజ్మీర్కి వచ్చేసరికి 30 ఉన్నాయండి టోటల్, బెంగళూరుకి వచ్చేసరికి 24 ఉన్నాయండి, తర్వాత భోపాల్కి వచ్చేసరికి ఏంటంటే మొత్తం 6 ఉన్నాయండి, భువనేశ్వర్కి 17 ఉన్నాయండి. ఇందులో మన ఎస్సీఆర్కి ఎన్ని చూద్దారండి. సికింద్రాబాద్ జంక్షన్ కదండి, సికింద్రాబాద్కి వచ్చేసరికి ఏంటంటే సికింద్రాబాద్కి ఓవరాల్గా 7 + 18 25 ఉన్నాయండి ఓవరాల్గా. అంటే ఇందులో సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అన్నారనుకోండి మన వైజాగ్ వస్తుంది అనమాట. అర్థమైంది కదండి. ఎస్సీఆర్ అంటే మొత్తం అటు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తర్వాత ఇటు వైజాగ్ ముందు తుని రాజమండ్రి వరకు కూడా వస్తుంది అనమాట. అర్థమైంది కదండి. వీటిలో మీకు ఏది అనుకుంటే నాకు దూరమైనా పర్లేదు అని అనుకుంటే వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చూసి పెట్టుకోండి. లేదు నాకు ఓన్ ప్లేస్ చూడండి, ముంబైకి ఎక్కువ ఉన్నాయి. ముంబై సెంటర్ అంటే మొత్తం 24 + 18 + 10 ఎంత ఉందండి ఇక్కడ దాకా. ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే 44 ఉన్నాయండి ముంబైకి. ముంబై జోన్ పెద్ద అవడం ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి జనరల్గా. ఓకే కదండి. ఇంతే అండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర రీసెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఉంటే అదే అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అది కన్ఫర్మ్ అడుగుతారండి. అప్లై కదా, ఒకవేళ లేకపోతే ఇంకా డేట్ ఉంది కాబట్టి కొత్త అప్లై చేసుకొని తెప్పించుకొని అప్లై చేసేప్పుడు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అది ఎస్సీ ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఎవరైనా సరే. అర్థమైంది కదండి. ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఎలా ఉంది చూడండి, సెంట్రల్ ఫార్మాట్లోనే ఇమ్మని అడగండి, స్టేట్ ఫార్మాట్లో కాదు. ఓకే కదండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలని సబ్మిట్ చేయాలి వాళ్ళు. ఇంతే అండి. అర్థమైంది కదా. డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. ఈజీ అంటే పోస్ట్ ఎన్ని ఉన్నాయనేది పట్టించుకోకండి అనమాట. సిలబస్ కంప్లీట్ చేసి మీరు అందరూ తోపు అయినట్లయితే ఆటోమేటిక్గా జాబ్ మీదే అనమాట. మనం ఏంటంటే అక్కడ ఎన్ని ఉన్నాయి ఎంతమంది కంప్లీట్ చేస్తారని ఎప్పుడు ఆలోచించకూడదండి. అక్కడ ఒక్క పోస్ట్ ఉన్నా ఆ ఎగ్జామ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే దాన్ని డెవలప్ చేసుకోవడం మన పని అనమాట. ఎగ్జామ్ ఎలాగ ఇచ్చాడు, సిలబస్ ఇచ్చాడు, రెండు పక్కన పెట్టుకుంటారు, టాపిక్ వైజ్ చేసేస్తారు, రైల్వే పీవీక్యూస్ అన్నీ చేస్తారు, నేను చెప్పే క్లాస్ వింటారు. తర్వాత ఏంటంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన పీవీక్యూస్ ఉంది కదా, అందులో రీజనింగ్ ఒకటి, క్వాంట్ ఒకటి, ఆ 2 బుక్స్ పట్టుకుంటారు. క్వశ్చన్స్ మీద అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారా, రీడింగ్ కాంప్రహెన్షన్కి జస్ట్ ఒక 1 వీక్ కూర్చుంటే మీరు అయిపోయినట్టండి. కాబట్టి క్వాంటిటీ రీజనింగ్ మిగిలిన అంటే ఎవరైతే నేను జనరల్ స్టడీస్ చదవలేను, నేను వీకు అని అనుకున్నా, లేదు నేను జనరల్ సైన్స్ కూడా చదవలేను అంటే ఎన్టీపీసీకి 2 అవసరం అండి. ఎన్టీపీసీకి 2 కన్ఫర్మ్ అవసరం. ఇప్పుడు ఆర్ఆర్బీ జేఈ ఇవి తీసుకున్నారనుకోండి, ఏఎల్పీ తీసుకున్నా, ఈ రెండింటికి ఏంటంటే టెక్నికల్ చదవాలి అండ్ అట్ ది సేమ్ టైం జనరల్ సైన్స్ చదవాలన్నమాట. సో నేను టెక్నికల్ జనరల్ సైన్స్ కూడా నేను వీకు, నేను అన్ని చదవలేను, ఓన్లీ క్వాంటిటీ రీజనింగ్ నాకు ఒక 10 పోస్టులు ఉన్నా సరే ఒక పోస్ట్ నాదే అనుకుని ప్రిపేర్ అవుతానని అనుకుంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ జాబ్ అండి. ఇది ఇంతకుముందు ఇంతకుముందు తీయలేదండి, ఫస్ట్ టైం అనమాట నోటిఫికేషన్ తీయడం. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మన క్లాసెస్ వినండి. ఆ తర్వాత టెలిగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి అనమాట. అప్పుడే నేను మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు వీడియోస్ క్రియేట్ చేయడానికి అవుతుంది అనమాట. నాకు మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, అది ఎవరు చూస్తున్నారో కూడా లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎవరి కోసం అయితే స్టార్ట్ చేశానో వాళ్ళు వింటున్నారు లేదో నాకు తెలిసింది అనుకోండి, ఓకే వీళ్ళు వింటున్నారు, వీళ్ళకి కావాల్సింది ఇది, నేను ఇలా వీడియోస్ క్రియేట్ చేయాలి అనే క్లారిటీ నాకు వచ్చింది అనమాట. కాబట్టి ఇది వ్యూస్ కోసమో లేకపోతే యూట్యూబ్లో ఫేమ్ కోసమే చేయట్లేదండి. ప్రిపేర్ అయ్యే జెన్యూన్ ఆస్పిరెంట్స్ అక్కడ 30-40 వ్యూస్ వచ్చినప్పుడు అందులో 10 మంది రెగ్యులర్గా చూసుకోవాలి, రెగ్యులర్గా క్లాసెస్ రెగ్యులర్గా చదివే కోసం నేను చేస్తున్నాను. నా టైం లేకపోయినా అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మీ క్లాస్ నచ్చితే అందులో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఒక నచ్చకపోయినా చెప్పండి, లేదు మీకు ఏదైనా టాపిక్ డౌట్ ఉన్నా పెట్టండి అనమాట. అట్లీస్ట్ ఏదో ఒకటి మెన్షన్ చేయండి అనమాట. అర్థమైంది కదండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినట్లయితే జస్ట్ ఒక షార్ట్ వీడియోలో పెట్టేస్తానండి, ఎలా అప్లై చేయాలి, ఏంటి క్వాలిఫికేషన్ అయినా షార్ట్లో చెప్పేస్తాను. ఎగ్జామ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకో షార్ట్ క్రియేట్ చేసి పెట్టేస్తాను అనమాట. మీ టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే కదండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.